హాయ్ ఎవ్రీవన్. సో ఇంటర్లింక్ నుంచి అయితే ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. సో రీసెంట్గా ఇంటర్లింక్ నుంచి అప్లికేషన్ అప్డేట్ చేసుకోమని ఒక ఆప్షన్ అయితే వచ్చింది. అది అప్డేట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మన కాయిన్స్ బర్నింగ్ అయినాయో ఆ బర్నింగ్ అయిన టోకెన్స్ మొత్తము మన ఐటీఎల్జీ రికవరబుల్ ద్వారా మనము మొత్తం రికవర్ చేయొచ్చు. సో సీ హియర్, మీరు ఐటీఎల్జీ రికవరబుల్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత ఐటీఎల్జీ రికవరబుల్ 381 ఉంది. సో మీరు కంటిన్యూస్గా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 1 2 3 4. మీరు కంటిన్యూగా హ్యూమన్ మైనింగ్ స్ట్రీక్ వచ్చేసి మీరు కంటిన్యూగా మైనింగ్ చేస్తే దేని కింద వచ్చేసి మొత్తం రికవరబుల్ ఉన్నాయి చూడండి. సో పర్సనల్ డేటాలో చూడండి, మైల్స్టోన్ 2, మైల్స్టోన్ 1, మైల్స్టోన్ 1 ఇవి మొత్తం ఉన్నాయి చూడండి. 4 స్ట్రిక్స్, 8 స్ట్రిక్స్ అండ్ 8 4. సో ఇలాగే ఉన్నాయి చూడండి. సో ఇది నేను కంటిన్యూగా మైనింగ్ చేస్తున్నా కాబట్టి నా రికవరబుల్ ఏదైతే ఉందో సో నేను మొత్తం రికవర్ చేయొచ్చు. నేను మీ ముందే చేసి చూపిస్తాను. సో ఎలా రికవర్ చేయాలని చూడండి. సో ఫస్ట్ ఇది అండి పర్సనల్ దాంట్లో మైల్స్టోన్ 2 8 స్టిక్స్. సో రికవర్ చేద్దాము. సో చూడండి ఇలా కంప్లీట్గా మీరు ఏదైనా బర్నింగ్ అయి ఉంటే ఇంతకుముందు, సో మీరు కంటిన్యూగా కాన్సిక్వెన్స్గా మీరు మైనింగ్ మిస్ చేయకుండా కంటిన్యూగా మైనింగ్ చేయండి. ఇవి మొత్తం మీరు ఇలా రికవర్ అయితే చేసుకోవచ్చు వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్. మీరు మొత్తం ఏదైతే మీ కాయిన్స్ బర్నింగ్ అయినాయో ఆ బర్నింగ్ అయిన టోకెన్స్ మొత్తము మీరు ఇలా రికవర్ చేసుకోవచ్చు. సో రీసెంట్గా ఈ అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్లో రికవర్ ఎంతైతే మన టోకెన్స్ మొత్తము సో బర్నింగ్ అయినాయో, ఎందుకంటే మనము ఇన్యాక్టివ్లో ఉన్నాం కాబట్టి సో ఎవ్రీ సెషన్ టు సెషన్, ఎవ్రీ సైకిల్ టు సైకిల్ మనం మైనింగ్ అనేది కంటిన్యూగా చేస్తూ ఉండాలి. సో ఇన్ కేస్ చేసుకోకపోతే అవి బర్నింగ్ అయిన టోకెన్స్ మళ్ళీ మనకు ఇంటర్లింక్ కోర్ టీమ్ వాళ్ళు డైరెక్ట్గా మనకు రికవర్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. సో నేను నా టోటల్ ఏదైతే నాది బర్నింగ్ అయినాయో సో మొత్తం రికవర్ అయినాయి. ఇక్కడ చూడండి, ఐటీఎల్జీ రికవరబుల్ 0, 99% మొత్తం నాది రికవర్ చేసేసాను. సో హోప్ యూ గైస్, థ్యాంక్ యూ.